హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. సో ఈరోజు పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియా ఉమెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్స్లో స్పాట్ కొట్టేశారు. ఆల్రెడీ ప్రీవియస్ ఎడిషన్లో ఇండియానే ఛాంపియన్స్, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్గా మళ్ళీ ఫైనల్స్కి వచ్చారు. సో మళ్ళీ కప్పు కొట్టే అవకాశం అయితే ఇండియాకి వచ్చింది సెకండ్ టైం కూడా. సో చూడాలి ఇండియా గెలుస్తుందో లేదో. ఇంకా ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే ఈరోజు రెండు సెమీఫైనల్స్ జరిగాయి అండర్ 19 వరల్డ్ కప్స్ది ఉమెన్స్ది. సో ఈ రెండు ఫస్ట్ది ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, సెకండ్ది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. సో ఫస్ట్ T20 సెకండ్ T20 ఆల్మోస్ట్ సేమ్ మాడ్యులేషన్లోనే జరిగాయి. ఈ కైండ్ ఆఫ్ డామినేషన్ ఫ్రమ్ ద సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునింది, జస్ట్ అరౌండ్ 109-110 రన్సే కొట్టింది. సో సౌత్ ఆఫ్రికా చేజింగ్కి వచ్చిన తర్వాత చాలా బాగా ఆడారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. సో ఫస్ట్లో 2 వికెట్స్ అయితే పడ్డాయి, బట్ స్టిల్ వాళ్ళ ఓపెనర్ బ్యాట్స్మెన్ జెమ్మా బోతా అనే బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడింది. నేను లైవ్ చూశాను. సో తన షాట్స్ కానీ ఎంత కాన్ఫిడెంట్గా కొడుతుందంటే, సో షీ విల్ బీ వన్ ఆఫ్ ద అప్కమింగ్ స్టార్ అనే చెప్పొచ్చు సౌత్ ఆఫ్రికన్ ఉమెన్స్ క్రికెట్లో. ఖచ్చితంగా తొందరగా ఇంటర్నేషనల్కి వస్తుంది. చాలా మంచి షాట్స్ ఆడింది, చాలా కాన్ఫిడెంట్గా ఆడింది. ఈవెన్ వికెట్ పడింది కూడా చాలా మంచి బాల్కి అవుట్ అయింది స్పిన్కి. బట్ వెన్ బోతా క్రీజ్లో ఉన్నప్పుడు మ్యాచ్ ఆల్మోస్ట్ 10-12 ఓవర్స్లో ఫినిష్ అయిపోద్ది అన్నంత చాలా మంచి బ్యాటింగ్ అయితే ఆడింది. చాలా ఫాస్ట్గా కూడా ఆడింది. మనం రన్స్ చూసుకుంటే 37 రన్స్ విత్ ఇన్ 24 బాల్స్లోనే, విత్ 5 4s అండ్ 2 6s కొట్టిందనమాట. ఆ తర్వాత కైల్ రేనికే అని చెప్పి 26 బాల్కి 26 ప్లస్ మీసో 19 రన్స్ ఆఫ్ 29 బాల్స్. లాస్ట్లో కొంచెం స్లోగా ఆడుకున్నారు ఇద్దరు. కొంచెం స్లోగా ఆడుకుంటూ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకొని మళ్ళీ వికెట్ ఇవ్వకుండా, బికాస్ ఆస్ట్రేలియా ఒక్కసారి గేమ్లోకి మళ్ళీ వచ్చిందంటే ఎలా ఉంటుందో, అది ఉమెన్స్ టీం అయినా మెన్స్ టీం అయినా అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళకి మళ్ళీ అప్పర్ హ్యాండ్ ఇవ్వకుండా స్లోగా ఆడుకుంటూ మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు. సో టోటల్గా ఆస్ట్రేలియా అయితే 105 రన్స్ కొట్టింది. సో 106 రన్స్తో సౌత్ ఆఫ్రికా విన్ అయింది 18.1 ఓవర్స్లో విత్ 5 వికెట్స్. సో చాలా మంచి మ్యాచ్ జరిగింది ఫస్ట్ మ్యాచ్. అలాగే సెకండ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ కూడా చాలా మంచి మ్యాచ్. ఈవెన్ దో డామినేషన్ అయినా ఫస్ట్ ఇన్నింగ్స్ కొంచెం షాకింగ్గా ఉంది, బికాజ్ ఫస్ట్ బ్యాటింగ్ ఇంగ్లాండ్ తీసుకునింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్లో స్టార్టింగ్ చాలా మంచి ప్లే ఆడారు ఇంగ్లాండ్ వాళ్ళు. ఆల్మోస్ట్ వాళ్ళు 81 for 3 వాళ్ళ స్కోరు 11.5 ఓవర్స్కి. సో నియర్లీ 11 ఓవర్స్కే 80 రన్స్ కొట్టారు వాళ్ళు. సో 81 for 3 తర్వాత 86, 87, 91, 92, 92. సో వరుసగా ఈ 5 వికెట్స్ పడడం వల్ల ఒక్కసారిగా ఇంగ్లాండ్ వాళ్ళు ట్రబుల్ అయ్యారు. ఇంకా వాళ్ళకి స్కోర్ కొట్టే ఛాన్సే రాలేదు. సో 11 ఓవర్స్కి 80 కొట్టిన వాళ్ళు చివరికి జస్ట్ 113 రన్స్ ఫర్ 8 వికెట్స్ చేశారు 20 ఓవర్స్కి. ఇండియా బౌలింగ్ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చింది, ఎస్పెషల్లీ సిసోడియా అండ్ వైష్ణవి శర్మ వీళ్ళిద్దరూ చాలా మంచి బౌలింగ్ చేశారు, చెరో 3 వికెట్లు తీశారు. సో ఇంకా చేజింగ్కి వచ్చిన ఇండియా ఆల్రెడీ అండర్ 19 వరల్డ్ కప్లో టాప్ స్కోరర్ మన ఇండియన్ బ్యాట్స్మెన్ జీ త్రిష అని చెప్పి. సో ఆమె చాలా బాగా ఆడుతుంది. ఈవెన్ టుడే కూడా మంచి బ్యాటింగ్ చేసింది, 35 రన్స్ కొట్టింది నియర్లీ. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకో ఓపెనర్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడింది. సో జీ కమలని అండ్ జీ త్రిష వీళ్ళిద్దరూ ఓపెనింగ్ వచ్చారు. త్రిష 35 రన్స్ అవుట్ ఆఫ్ 29 బాల్స్లో మంచి ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయింది. బట్ కమలని చివరి వరకు ఉండి మ్యాచ్ అయితే కంప్లీట్ చేసింది. సో ఆ విధంగా ఇండియా అయితే ఇంగ్లాండ్ ఓడించి ఫైనల్స్కి వెళ్ళింది. సో February 2 సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా ఫైనల్స్ ఉంది సేమ్ పిచ్లో. సో చూద్దాం ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్గా మళ్ళీ కప్పు కొట్టి మళ్ళీ ఛాంపియన్ అవుతుందా, లేదా సౌత్ ఆఫ్రికా ఏమైనా ఛాంపియన్ అవుతుందా అని మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కమెంట్స్లో చెప్పండి. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.